పలువిధ సంగీత వాయిద్యములతో అలయకుండగా నీ బలము గల వలలో పలువిధ సంగీత వాయిద్యములతో అలయకుండగని బలము గల వలలో పలువిధ సంగీత వాయిద్యములతో అలయకుండగని బలము గల వలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. ఇంతవరకు మీరు అద్భుతంగా నడిపించారు, ముందు కూడా ఆశ్చర్యరీతిగా నడిపిస్తారు నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మరలా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 వర్స్ 23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఇది అద్భుతమైనటువంటి మాట. ఏదైనా ప్రపంచంలో వ్యర్థమవుతుంది, కానీ నీతిగల ఆయన నోటి మాట బయలుదేరుచున్నది, బయలుదేరుతుంది. దేవుని మాట ప్రతి ఒక్కరి నోట పెట్టాడు యేసయ్య. వాక్యము నీ నోటను నీ హృదయములో ఉన్నది అని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము చాలా దూరము లేదు, దేవుని యొక్క వాక్యము చాలా దగ్గరలో ఉంది. నా నామం పేరట ప్రతి మోకాలు వంగుతుంది నా ఎదుట, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది. ఆయన శాసనం అది. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, నేను దేవుని స్తుతించను, నాకు సంబంధం లేదంటాడో, నీకు సంబంధం కలిగించేంత వరకు ఆయన ఇడిసాడు. అంటే నిన్ను జబర్దస్తి చేయడు, ఒత్తిడి చేయడు, ప్రేమతోనే ఆయన సాధిస్తాడు. అందుకే ఆయన పేరే ప్రేమామయుడు. ఆయన ఏ పనైనా కానీ ఒత్తిడితో చేయడు, నీకు ఏ విషయంలో కూడా నిన్ను తొందర పెట్టాడు. ప్రేమతోనే సాధిస్తాడు, ప్రేమతోనే గెలుస్తాడు, ప్రేమతోనే ఆయన సాధిస్తాడు. అందుకంటాడు ఆ పై వచనంలో, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు అని చెప్పి, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరుచున్నది, అది ఎప్పుడే కానీ వ్యర్థము కానేరదు. దేవుని యొక్క మాట చాలా గొప్పది. ఆ మాట అందరి నోట పెట్టాడు యేసయ్య. దేవుని మాట అందరి నోట పెట్టాడు. ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, మీ అందరికీ అమ్మా ఇదిగో ఇది ఇక్కడ స్వీట్ తెచ్చామంటే కొందరు పిల్లలు తింటారు, బీపీ షుగర్ లేని వాళ్ళు తింటారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వందనాలయ్య వద్దయ్య అంటారు, వందనాలయ్య వద్దయ్యా అని అంటారు. అంటే స్వీట్ అందరికీ ఇష్టమైన కానీ అది అందరు తీసుకోలేరు. కానీ దేవుని మాట ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చాడో అది జుంటి తేనె దారల కన్నా కూడా అతి మధురమైంది. ఈ లోకములతో చక్కెరతో బెల్లంతో చేసినటువంటి ప్రతి తీపి పదార్థము ఒకవేళ మీకు హానికరము కలిగించవచ్చునేమో, కానీ దేవుని యొక్క వాక్యము నీ నోట నీ హృదయంలో ఉంటే ఎప్పుడే కానీ ఎవరినే కానీ ఆ వాక్యము ఎవరిని కూడా చంపలేదు, ఎవరిని కూడా మోసము చేయలేదు.
అందుకే అది నీతిగల మాట అంటాడు. ఆ మాట నీతిగల మాట. నీతిలో బాధ ఉంది, నీతిలో వేదన ఉంది, నీతిలో కష్టం ఉంది. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. కష్టాలు ఎదురైనా, కన్నీరు కారుస్తున్నా, కారిపోతున్నా, ఏడుపు ఆగిపోకున్నాను దేవుడు అంటాడు, నాకు ఒక నిరీక్షణ ఉంది బ్రదర్ పాస్టర్ గారు, నాకు ఒక హోప్ ఉంది పాస్టర్ గారు. ఆ హోప్ కలిగిన వారే, ఆ నిరీక్షణ కలిగిన వారే యేసును వెంబడించే నిజమైన శిష్యులు. యేసుని వెంబడించే నిజమైన శిష్యులు సర్టిఫికేట్లో క్రైస్తవుడని చెప్పుకునేవాడు కాదు. అది రెండవ భాగము. ఎవరు నిజమైనటువంటి దేవుని బిడ్డలు అనగా, నీ సర్టిఫికెట్లో ఏమున్నను యేసును నిజముగా నువ్వు వెంబడిస్తావు కదా, అదే గొప్ప సంగతి. హానోకు ఏ కులమో, ఏం సర్టిఫికెట్ ఉందో మనకు తెలియదు. హానోకు యేసుని వెంబడించాడు. మన కులమని వాడు వెంబడించాడా, లేక మన గోత్రం వాడని వెంబడించాడా, లేక మన పార్టీ వాడని, పార్టీ జెండా ఎత్తుకున్నాడని వెంబడించాడా హానోకు? హానోకు బ్రతికిన దినములన్నీ కూడా 365 సంవత్సరాలు. అతని యవన ప్రాయము 65వ సంవత్సరంలో ప్రభువుని ఎరిగి ఉండొచ్చు. ఆ తదుపరి భార్య పిల్లలు కలిగినటువంటి ఆ హానోకు దేవునితో నడిచాడండి. ఒక పార్టీ కొరకు ప్రాణం పెట్టలేదు యేసు ప్రభు వారు. ఒక దేశము కొరకు ప్రాణం పెట్టలేదు యేసు ప్రభు వారు. ప్రపంచ దేశాల కొరకు ప్రాణం పెట్టాడు యేసు ప్రభు వారు. అందుకే 100వ కీర్తన 100 కీర్తనలో ఏమంటాడు, సమస్త దేశములార యెహోవాను బట్టి ఉత్సాహగానము చేయండి అని అన్నాడు యేసయ్య. సమస్త దేశము కొరకు ప్రాణం పెట్టాడు. హానోకు ఎందుకు ఆయన తోటి నడిచాడు, ఆయనతో కలిసి నలిచాడు, ఆయనలో ఉన్నాడు అనగా హానోకు దేవునికి మంచి సన్నిహిత సంబంధం కుదిరింది. అందుకే హానోకు నడుస్తూ 300 సంవత్సరాలు యేసయ్యతో నడిచాడు. ఆయనకు కూడా కుటుంబ వ్యవస్థ ఉంది. కుటుంబ వ్యవస్థను నిభాయించాలంటే అంత సులువైనటువంటి మాటలు కాదు దేవుని బిడ్డలారా. ఒకటి కొరత ఉంటుంది, ఒకటి ఎక్కువ ఉంటుంది, కొన్ని కష్టాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. భార్య పిల్లలు కలిగి, కుటుంబ వ్యవస్థ కలిగి హానోకు యేసయ్యని వెంబడిస్తూ ప్రతిదినము సుదీర్ఘ కాలంగా నడుచుకుంటూ వెళ్తారు. హానోకు చాలా దూరం వచ్చావు, ఇదను ఇంటికి వెళ్ళు అన్నాడు. వస్తాను ప్రభు అన్నాడు. వందనాలు చేసి వచ్చాడు. ఇలాగ నడుచుకుంటూ 300 సంవత్సరాలు అయిన తర్వాత చాలా సుదీర్ఘ ప్రయాణం అయిందంట హానోకు దేవునికి. అప్పుడు దేవుడు అంటాడు, హానోకు నీవు ఈ 300 సంవత్సరముల కంటే ఈ దినము ఇక ఆఖరి రోజు చాలా దూరం వచ్చావు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, పద, నేను నీకు నిర్ణయించిన ఇంటికి వెళ్దాం పదని హానోకుని యేసయ్య తీసుకెళ్ళాడు. హానోకు మరణం లేకుండా వెళ్ళిపోయాడు. ప్రభువారు నీ జీవితాన్ని అలా చేయాలి అంటే ఆయనతో తరచుగా నడుస్తూ ఉండాలి. ఆయనను ఫాలో కావాలి, ఆయన మీరు వెంబడించాలి. ఆయన జీవితంలోనికి, మన జీవితంలోనికి మనం ఆయనగా మార్చబడాలి. అందుకంటాడు, ప్రతి మోకాలు నా నామం పేరట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది. నీకు స్తుతించటానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక దినము నిన్ను స్తుతించటానికి ఆయన ఏర్పాట్లు చేస్తాడు. హల్లెలూయా. అన్ని ఏర్పాట్లు ఎట్లా చేస్తాడో నాకు తెలుసు, అది మీకు తెలుసాలి. ఒక్కొక్కటి చెప్పిన మాట వినకపోతే ప్రేమతోనే మెల్లగా ముద్దు పెడతాడు. పెడితే వానికి అంతలక్క పైపులే ఉంటాయి. రక్షించుడు ఎవడున్నాడు అప్పుడు, ఓ దేవా అంటాడు. అప్పుడు అంటాడా లేదా, ఓ తండ్రి అంటాడు. భార్య ఎన్నిసార్లు ప్రార్థనకు రాంటి కొడతాడు, భార్యను కొడతాడు. తంతాను నిన్ను అంటాడు భార్యను. ఎంత ప్రబుద్ధుడు ఆయన, నేను తంతానంటాడు. ఆ నిజమైన భార్య విశ్వాసి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. తంతానంటే తన్నయ్యా, నువ్వు తన్నయ్యా, అయినా నువ్వు చర్చికి రాయ్యా. హల్లెలూయా. అబ్బా ఏం ప్రేమమ్మండి అది. దేవుడు ఎటువంటి ప్రేమతోనే సాధిస్తాడు. ఆయన నరకటానికి రాలే, నేను కొరకటానికి రాలే, నేను నరికి చిప్పలు చేయటానికి రాలే. ఆయన నిన్ను నలుసుకొని తింటాను రా అన్నాడు ఒక దేవుడు. ఒక ఆయన నేను ఇరుసుకొని తింటాను రా అని అట్లా చెప్పలేదు యేసు ప్రభు వారు. బూదిగంత నివాసులారా ఎంత ప్రేమ, నా ఎదుకు రండి అన్నాడా లేదా? నేను చెప్పేటానికి ఆ మాట మీకు ఎవరన్నారో మీకు తెలిసిపోయింది. ఆ మాట నేను నిన్ను నలుసుకొని తింటాను రా అన్నాడు ఒక ఆయన. నేను ఇరుసుకొని తింటాను అన్నాడు. అందరిని నలుసుకొని తింటే, ఇరుసుకొని తింటే ఇంక మానవుడికి ఎప్పుడు మార్చబడతాడు?
అందుకే యేసుప్రభు వారు నీ కొరకు ఇరువబడ్డాడు, నలుగబడ్డాడు, నిన్ను ప్రేమించాడు గనుక ఆయన వేదన పడ్డాడు. అందుకన్నాడు, నా నోటి మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు, నా మాట బయలుదేరుస్తున్నదని చెప్పాడు. రండి మెల్లగా ఒకసారి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. ద బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 5 వర్స్ 1. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. మహాపరాక్రమశాలి ఉండెను గనుక అతడు కుష్ఠరోగి. చూడండి, సిరియా రాజు దగ్గర నయమాను అంటుంటే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ రాజుకు విజయం ఎవరు కలుగజేశారనగా ఈ సైన్యాధిపతి. ఈయన పేరు నయమాను. ఈ మాట సండే స్కూల్ పిల్లలు ఎప్పుడు పాటలు పాడుతూ యాక్షన్ సాంగ్ చేస్తూ ఉంటారు, మంచిది. అయితే మనం నేర్చుకునేది కొన్ని ఉన్నాయి. ఆ బిడ్డలు పాటలు పాడి నృత్యం చేస్తున్నారు, మంచిది. కొందరికి వారికి కూడా దీని అర్థం తెలియదేమో. నయమాను అనగా అర్థం ఏంటనగా ప్రియుడు, ప్రియము. నయమా అంటే మధురము. ఇతని పేరు తగినట్టుగానే ఇతడు సైనికత్వంలో సైన్యాధిపతి. ఆ దినాల్లో ఈయన కెప్టెన్గా ఉండవచ్చు, లేక చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉండొచ్చు, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్గా ఉండొచ్చు, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్గా ఉండొచ్చు. ఒక ఆర్మీలో ఒక సైనికుడు భర్తీ అయినాడు అంటే అతని శరీర దౌఢ్యం బాగుండాలి, అతడు జ్ఞానం కూడా తన షార్ప్గా ఉండాలి. తర్వాత సైనికంలో వెళ్ళేవాడు ఎవరికే కానీ వాడు కోర్టు కేసులలో ఉండకూడదు. ఇష్టానుసారంగా తిరిగి జైలుకి వెళ్ళిన వాడు ఉండకూడదు. అలాంటి ఎటువంటి కేసులు ఉన్నట్లయితే అతడు సెలెక్ట్ అయినప్పటికి కూడా అతని ఇంటికి పంపిస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తారు. ఎందుకనగా నువ్వు ఉద్యోగానికి రాక మునిపే నువ్వు జైలుకి వెళ్ళావు కనుక లేదు, నిన్ను చేర్చుకోవటానికి లేదు. అన్నిట్లలో కూడా, అన్ని ఉద్యోగాలలో కూడా వెరిఫికేషన్ ఉంటుంది. కానీ ఆర్మీ విషయంలో అలా కాదు, సర్వీసెస్లో అలా కాదు. జైలుకి వెళ్ళావు అంటే నీకు లేదు, ఆ ఉద్యోగం లేదు, వేరే ఉద్యోగం ఏదైనా ప్రైవేట్ చేసుకోవచ్చు అంతే. దేవుని పిల్లారా, ఈ సైన్యాధిపతి అనుభవం గలవాడు, సిరియా రాజుకు విజయం కలుగజేసిన వాడు, శరీర దౌఢ్యము కలిగిన వాడు, మంచి జ్ఞానము కలిగిన వాడు, పరాక్రమశాలి. అతడు యజమాను దృష్టికి ఘనమైన వాడు, దయ పొందినవాడు. యజమానుడు అంటున్నాడు, సిరియా రాజు నువ్వు లేకపోతే అసలు నేను ఉండలేను, నాకు అపజయం కలుగుతుంది, నీలాంటి సైన్యాధిపతి ఉంటేనే నేను జయం పొందుతానని చెప్పాడు. అయితే ఇతని బలహీనత ఏంటి అనగా కుష్ఠరోగి. చూడండి, దేవుని యొక్క నీతిగల మాట బయలుదేరుచున్నది. అది ఎలా బయలుదేరుతుంది అనగా అద్భుతమైన కార్యం. ఎలా జరిగిస్తాడు ప్రభువారు అనగా దేవుని యొక్క మాట నీ నోట్లో పెట్టాడు. ఈ సిరియన్లు యుద్ధానికి వెళ్ళారు. అక్కడ చంపుతున్నప్పుడు ఒక చిన్న అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ చిన్న అమ్మాయిని తీసుకొని వచ్చి ఈ నయమాని ఇంట్లో తన భార్య దగ్గర ఉపచారం చేయడానికి పెట్టారు. సిరియా రాజుకు భయంకరమైన కుష్ఠరోగం వచ్చేసింది. సిరియా సైన్యాధిపతికి, రాజుకు కాదు. అప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఐదోతనం తక్కువైపోయింది అన్నట్టుగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ నయమానికి ఇలా జరిగిందని రాజుకు తెలిస్తే వెంటనే రాజు ఇతని మీద ఎక్కువ ప్రేమ ఉంది కనుక ఇతను లేకపోతే జయ జీవితం లేదు మన యొక్క సామ్రాజ్యం అని చెప్పి ఇశ్రాయేల్ రాజుకు లెటర్ రాశాడు. రాసి అంటున్నాడు, అయ్యా మీరు దయచేసి ఈ నయమాన్ను బాగు చేయండి, ఇదిగో బంగారము, వెండి, వస్త్రాలు అన్నీ పంపిస్తున్నాను మీకు అన్నాడు. మా ఇశ్రాయేల్ రాజు ఆ లెటర్ చూసి, ఈ ఉత్తరం చూసి చదివిన తర్వాత, ఏంటి ఈయన కయ్యానికి కాలు దూవినట్టుగా మాకు బంగారం అది ఇది ఇచ్చి సైన్యాధిపతికి బాగు చేయటానికి నేనేమైనా దేవుడనా అన్నాడు. నేనేమైనా దేవుడనా? నేను రాజును, నేను బాగు చేసేవాడిని కాదు, పరిచర్య చేసేవాడిని. రాజులనేవారు దేశ ప్రజల క్షేమం కొరకు ఉండాలి కానీ ప్రజల ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించడానికి వారి చేత కాదు. దాన్ని ఎవరు ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందింపజేస్తారనగా గురువులు అనబడిన వారు, దేవుని పిల్లలు అనేవారు, దేవునికి మానవునికి మధ్యనున్నటువంటి వ్యక్తులు, ప్రవక్తలు అనబడిన వారు మానవుని జీవితాన్ని చెడ్డవాన్ని మంచిగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక చెడ్డగా ఉన్నవాడిని, ఒక త్రాగుబోతును బాగు చేసేవాడు ఎవరు అంటే గురువే, దేవుని బిడ్డలే. ఇతర చేతకు రే ఇప్పుడు మనం అనుకుందాం, ఎంతో దూరం ఎందుకు వెళ్తాం, ఒక పార్టీకి వెళ్తున్నామంటే ఎలక్షన్ రోజే అందరూ తాగేస్తారు. ఏమంటారు, ఎవరిచ్చారా నీకు డబ్బులు అంటే, నాకు ఓటు వేయమని చెప్పిన ఆయన ఇచ్చాడు అండి. ఎస్, దేని పిల్లారా, మనం గమనిస్తున్నప్పుడు పేపర్లో, నేను చెప్పటం లేదు, పేపర్లో మీరు చూస్తున్నారు, వార్తలు మీరు చూస్తుంటున్నారు. ఎంతైనా తినండి, తాగండి, నన్ను గెలిపించండి, తర్వాత సంగతులన్నీ. కానీ సిరియారాజు ఒప్పుకున్నాడు ఆ మాటకు. నేను బాగు చేయలేను అన్నాడు. అప్పుడు ఆయన వస్త్రాలు చింపుకున్నాడంట ఇశ్రాయేల్ రాజు. ఏంటి నా కయ్యానికి కాలు దూతున్నాడని. ఆ మాట ఆయన వస్త్రాలు చింపుకున్న విషయము ఆ దేశంలో ఉన్నటువంటి ఎలీషాకు తెలిసింది, ప్రవక్త అని ఎలీషాకు తెలిసింది. రాజా, నీవు వస్త్రాలు చింపుకోవలసిన అవసరం లేదు. చప్పలు కూడా చూద్దామా. నీవు వస్త్రాలు చింపుకోవాల్సిన అవసరం లేదు. నీకు తెలిసి ఉండాలి, అతనికి తెలిసి ఉండాలి, నయమానుకు సిరియా రాజుకు తెలిసి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలలో రోగులను బాగు చేసే ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనుషులను బాగు చేసే దేవుడు ప్రవక్త కంటే గొప్పవాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డలారా, అప్పుడు అంటాడు, రాజుకి చెప్తాడు, ఆయన నా దగ్గరికి రమ్మని చెప్తాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి రమ్మంటాడండి అంటే ఎలీషా దగ్గరికి, ప్రవక్త దగ్గరికి రమ్మంటాడు. ఆయన తెల్లవారేసరికి, ఇప్పుడు నొప్పిన వానికి నిద్ర వస్తుంది రాత్రి. ఏంటి, కుష్ఠరోగం ఉన్నటువంటి నొప్పులు, అవమానము అన్నీ బాగున్నాయి, పరాక్రమశాలి, ఆ రాజు వలన మంచి దయ పొందినవాడు, మంచి సర్టిఫికెట్ పొందినవాడు. వెంటనే సైన్యముతోనే వచ్చి ఎలీషా ఇంటి దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఇంటి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, నమస్కారం, చెప్పు ఏం కథ అంటే, నా కుష్ఠరోగం బాగా చేసింటే, రెండో ఏం మాట మాట్లాడలే ఆయన, ఏం మాట్లాడలేదు. ఆయన అన్నాడు, చూడండి 10వ వచనములో, 5వ అధ్యాయం 10వ వచనం, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగయి నీవు శుద్ధుడవద్దని అతనితో చెప్పాను, చెప్పుటకు దూతను పంపాను అన్న అంటమే ఇతని కోపం వచ్చింది. 2వ వచనంలో ఏంటి, మా ఊర్లో నదులు లేవా? గొప్ప గొప్ప నదులు ఉన్నాయి మా దేశంలో. నేను ఒక రాజుకు మెప్పు పొందిన వాడిని, రాజు దయ పొందిన వాడిని, పరాక్రమశాలిని, సైన్యాధిపతిని, నా వలనే మా దేశానికి విజయం కలిగింది. నీవు చెప్పిన మాటలు నేను వినాలనా? అయినా యోర్దాన్ నదికే నేను ఎందుకు పోవాలి? మా ఊర్లో నదులున్నాయి, నేను వెళ్తాను అన్నప్పుడు ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చప్పలు కూడా దేవుని చూద్దామా. నువ్వు సైన్యాధిపతివా, ఇంకేమో అధిపతివా, కానీ సైన్యాలను సృష్టించిన దేవుని దాసుడు చెప్పిన మాటే సత్యము. నువ్వు చెప్పింది సత్యం కాదు, నీదంతా నాదంతా ఉత్తదే. కానీ దేవుని మాట మన నోట వచ్చినప్పుడు అది అద్భుతం జరుగుతుంది. ఈ మాట ఎవరు చెప్పారు ఈయనకంటే, వీళ్ళ ఇంట్లో పరిచారకుల చిన్న పాప ఉంది కదా, చిన్నది 5వ అధ్యాయం 2వ వచనము, సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్తల దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అన్నది. ఇక్కడ జరిగింది కథ. అప్పుడు ఈ చిన్నది చెప్పిన మాట, దేవుని మాట నీ నోట ఉంది. ఎవరు ఈ చిన్న అమ్మాయి అనగా, నయమాను భార్యకు పరిచారము చేసేది, ఏంటి, ఇంటిలో పని చేసేది. ఈమె ఇంటిలో పని చేసేది, కానీ ఈమెలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈమె ఇశ్రాయేలు బిడ్డ. నీవు బిడ్డ, అమ్మా నువ్వు ఏం పని చేస్తున్నావో గుర్తుపెట్టుకో. నీ వలన సైన్యాధిపతులు బాగవుతారు. హల్లెలూయా. నీ వలన మంత్రులు బాగవుతారు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో నేను అలా చేశాను. అనేక మంది సైనికులకు, ఆఫీసర్స్కు, ఎంతోమంది మారు మనసు రక్షణ కలుగజేయడానికి దేవుడు ఈ దాసుని వాడుకున్నాడు. నేను ఎక్కడ ఉన్నానో ప్రభువా, ఆ రాజుల కొరకు, మా ఆఫీసుల కొరకు ప్రార్థన చేశాను. దేవా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా కానీ ఎంతోమంది ఆఫీసర్లకు అవకాశం దొరికినప్పుడు, కొంచెం అవకాశం దొరికితే ఒంటరిగా ఆఫీస్కి వెళ్ళి వారితో కాస్త మాట్లాడి
వారికి సువార్త చెప్పి వారిని రక్షణలోనికి నడిపించిన సేవకుడు ఈ సేవకుడు. ఈ విషయం చెప్పుట్లో నేను ప్రభునామములు గర్విస్తుంటున్నాను, అతిశిస్తున్నాను. ప్రభునామములో ఆ భాగ్యం నాకు ఇచ్చాడు. వారి యొక్క జన్మదిన సందర్భమున, ఆఫీసర్స్ జన్మదిన సందర్భమున వారికి మంచిది. ఆ దినాలలో 25-30 సంవత్సరాల క్రితం పార్కర్ పెన్ను, 250 రూపాయల పెన్ను, ఒక మంచి బైబుల్, ఒక మంచి సేవకుని యొక్క సాక్ష్యం, ఈ 3 ప్యాక్ చేసి ఆ జన్మదిన సందర్భంగా ఆయనకి ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రావు क्या है? नहीं सर कुछ नहीं, एक छोटा सा पेन है, एक छोटा सा पेन है साहब, और छोटा बाइबल है सर, प्लीज़ समय आपको मिलने से एक बार पढ़ो, ఒకసారి చదవండి. थैंक यू अब्बा, बहुत अच्छा, बहुत अच्छा, मैं पढ़ूंगा जब मेरे को समय मिलेगा, मैं ज़रूर पढ़ूंगा. यस यस. అలా చేసి ఎంతోమంది ఆఫీసర్లు ప్రభువుని నమ్ముకున్నారు. ఎంతోమందిని ప్రభు సన్నిధికి నడిపించాను. డబ్బు ముఖం నేను ఎప్పుడు చూడలే. నాకు వచ్చిన 10 పైసలైనా కానీ ఆ 10 పైసలు 9 పైసలు ఖర్చు పెట్టాలని ఇష్టపడుతూ ఉంటాను. ప్రైజ్ లార్డ్. దేని బిళ్ళారా, ఇక్కడ జరిగింది. చిన్న పాప, చిన్నదే, పేరు లేదు ఈ అమ్మాయికి, ఇంటి పని చేసేది, ఆమెకు పరిచారకురాలుగా ఉండేది. ఆమె ఆ సైన్యాధిపతి అయిన భార్యకు పరిచారం చేసేది. అమ్మా నువ్వేం భయపడవద్దు, మన యజమానుడు బాగుపడతాడు, ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి బొమ్మని చెప్పు, బాగుపడిపోతాడు అని చెప్పేసరికి ఈ మాట భార్య వెళ్ళి తన భర్తకు చెప్పింది. భర్త లెటర్ రాశాడు, కానీ ఆ లెటర్ యొక్క భావం ఎలీషాకు తెలిసింది. అప్పుడు అంటాడు, మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు ఏర్ధన్ నదిలో 7 సార్లు మునగమన్నాడు. కోపం వచ్చేసింది, కోపంతో సహా రౌద్రం కూడా వచ్చేసింది. 11వ వచనములో, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమున తన చెయ్యి రోగము మీద ఉన్న స్థలమున ఆడించి, అబ్బా బాగినండి మాట, నా రోగమున్న చెయ్యి ఆడించి కుష్ఠరోగును మానుపును అనుకున్నాను. ఈ స్థలములో ఒక స్త్రీ ఉందనుకోండి, పురుషుడు ప్రవక్త. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఇయే. వీళ్ళందరికీ అన్యులకు అవకాశం ఇచ్చింది మన సారోళ్ళే. ఎవరు వింటున్నారు నాయన? మన సారోళ్ళే. ఒక తల్లి గర్భం ధరించింది. ఆ గర్భం ధరిస్తే నీకు భార్య, నీకు చెల్లెలు ఎవరు ఉంటారు కదా, ఆమె మీద లేక తల మీద చేయబెట్టు. ఆ బిడ్డ మీద నువ్వు చేయబెట్టి ప్రార్థన చేయటం ఏంటి? తప్పు కదా. ఆ అమ్మాయి వ్యక్తిగత ఏ భాగంలో అయినా చేయబెట్టు ఎందుకు చెప్పాడు? నీకు చెప్పాడు దేవుడు. ఇదిగో ఈ కుష్ఠరోగి అంటున్నాడు ఈ మాట. ఆ ఎలీషా ప్రవక్త వచ్చి నాకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చేయి తడిమి. ఈ దినాలలో ఈ పాస్టర్లని వారు, ఈ ప్రవక్తలైన వారు మన దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. నేను ఎప్పుడైనా వెళ్తే, నా సత్యమని వెళ్తే, ఎవరైనా గర్భం స్త్రీ లేక ఇంకా వాళ్ళది ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఆమెకి చెప్తాను, ఈమె గర్భం మీద చేయబెట్టు, ఈమె నెత్తి మీద నేను చేయబెడతానంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పొరపాటున కూడా దారిని పోయేది నేను తెచ్చుకోకూడదు. అర్థమైందా? పొరపాటున కూడా నేను ఆ బిడ్డ మీద చేయబెడితే వాళ్ళ భర్త ఉంటే ఆయన ఏమనుకుంటాడు? ఇంత ఐక్య జ్ఞానం లేకపోయింది ఈ బైబిల్ చదివే ప్రవక్తలు, పాస్టర్లు అనే వారికి. నయమాని ఏమంటున్నాడు? నేను ఏమనుకున్నానో తెలుసా? ఆ ఎలీషా ప్రవక్త వచ్చి నా యొక్క భాగములో ఎక్కడైతే కుష్ఠు ఉందో నా చేయిని తడిమి ముట్టి, అందుకే ఏలియా అన్నాడు, నువ్వు మహాసైన్యమై ఉండొచ్చు కానీ నేను చెప్పిన మాట నువ్వు విను. సైన్యము నీ మాట ఉంటుంది, దేవుని మాట నేను వింటాను, నా మాట నువ్వు వింటే నీ జీవితం ధన్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం ధన్యమవుతుంది. కోప్పడ్డాడు. కింది వచనంలో ఇంకా రౌద్రుడైపోయాడు. అప్పుడు ఆయనతో ఉన్నటువంటి ఒక సైనికుడు ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. 13వ వచనంలో, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, బా ఎంత బాగా మాట్లాడండి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నువ్వు చేయకుందువా? అయితే
ఆయన స్నానం చేసి శుద్ధిగమ్మన్నాడు కదా. ఇదేం తప్ప? ఏం తప్పమ్మది? ఇది కష్టమా? నువ్వు ఈరుడు సూర్యుడు విక్రమార్కుడు అంటివి కదా. ఆయన నీకేం చెప్పాడు? అసలు స్నానం చేసిన ఆయన యోర్దాను నదికి పొమ్మన్నాడు. నీకెందుకు నది ఏది? నీకెందుకు? ఆయన చెప్పిన నదికే పోవాలను. అంతే. ప్రైజ్ ది లార్డ్. అంతే. అక్కడ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు లేదంటే నో జాంతని. మొన్న ఒక బిడ్డ నాకు సాక్ష్యం చెప్తా ఉంది. అంకుల్, మా ఇంటికి కొందరు వచ్చారు, మీరు ఎందుకండి అంత దూరం పెడతారు చర్చికి, ఇక్కడ దగ్గర ఉంది కదా వెళ్ళొచ్చు అంటే ఆ అమ్మాయి బాగా సూటిగా చెప్పి జవాబు. ప్రైజ్ ది లార్డ్. లేదండి, 30 సంవత్సరాల నుంచి మాకు పరిచయమైనటువంటి దైవజనుడు మా కష్టాల్లో, మా నష్టాల్లో, మా సంతోషంలో ఉన్న దైవజనుడు, అక్కడికి వెళ్తాం. ఇంకొకరు ఏమంటారు, మా అంత దూరం ఎందుకు పోతాం మమ్మీ, మా చర్చి దగ్గర నీకు బిర్యానీ భోజనం పెడతాం, ఎందుకు పోతామని అంటారు. వాళ్ళు కూడా సూటికినే జవాబిచ్చారు ఆ సారోలకు. దేవుని బిడ్డలారా, నీకు నిర్ణయించినటువంటి స్థలానికి నువ్వు వెళితే ప్రభువారు నిన్ను 100% ఆశీర్వదిస్తాడు. ఎస్. ప్రజలు ఇది ఎరగక మొదటి సందేశంలో మేము ఉన్నాం. ప్రజలు అటు ఇటు వెళ్ళి రోగాల కొరకు అటు ఇటు వెళ్ళి అసలు చివరికి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి అలిసిపోయి ఆడ డబ్బులు పెట్టి ఈడ డబ్బులు పెట్టి వాళ్ళకు కానుకలు ఇచ్చి ఈయనకు కానుకలు ఇచ్చి అయిపోయి వాళ్ళు. ఒక ఆయన అంటాడు, ఒక సహోదరుడు, ఒక పాస్టర్ గారు నాకు చెప్తాడు, సార్ ఇక్కడ గుడేకోట ఎక్కడ, రాజమండ్రి ఎక్కడ, బండి వేసుకొని కారు తీసుకొని అక్కడికి పోతే ఈ నుంచి అక్కడికి కారు పోవాలంటే ఎంత డబ్బులు కావాలా చెప్పండి. ఆ రోగిష్టిని అంత దూరం తీసుకెళ్తే ఆయన ఎవరు నెత్తిన చేయి పెట్టాడు అంటాడంట, 10,000 రూపాయలు ఫస్ట్ కట్టండి అంటంట. అమ్మా, అప్పుడు వాళ్ళు నీ ప్రార్థన వద్దు, నువ్వు వద్దు, మేము వెనక్కిపోతాం. ఇంకొక ఆయనతో ప్రార్థన చేసుకుంటే 10,000 రూపాయలు, ఆయన పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే 10,000 అంట. ఇంకొక ఆయనతో కలిసి టిఫిన్ చేస్తే 10,000 రూపాయలు అంట. ఎక్కడ తేవాలి విశ్వాసులు? అది మీకు అవసరమా? ఆయన ఫోటో మీ దగ్గర పెట్టుకోవడానికి? యేసయ్య ఫోటో కూడా పెట్టకాకండి, ఆయన వాక్యం మీలో ఉంచుకోండి. ఇదిగో ఈ చిన్నది పరిచారం చేసేది, ఈ చిన్నది నయమాను యొక్క సైన్యాధిపతి భార్యకు ఉపచారం చేసేది. ఆమెలో ఒక శక్తి ఉంది, ఒక బలం ఉంది. నీ రోగ నివారణ, పాపపు రోగ నివారణ ప్రపంచంలో ఎక్కడ కూడా నివారణ కాదు. అది కేవలము యేసయ్య సన్నిధానంలో నివారణ అవుతుంది. దేవా, అట్టి కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకోండి. అటువంటి స్థితిలో నాకు దయచేయమని ప్రార్థన చేసుకోండి. ఎస్, నిన్ను ఊల్చుకొని తినేవారి దగ్గరికి మీరు వెళ్ళొద్దండి. దేవుడు మీకు సమస్తం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. మీ బాగోలు కొరకు, మీ కుటుంబం బాగు కొరకు ప్రార్థన చేసే దైవజనుని మీరు అనుకోండి. మీరు ఎక్కడున్నాను 10 రూపాయలు అయినా ఆయన ఖర్చు పెట్టే దైవజనుని మీరు అనుకోండి. నీ చేతనైతేనే 10 రూపాయలు, లేకపోతే అవసరమే లేదు. పిలిచినవాడు చెప్పలు కూడా తెలుస్తుంది, నమ్మదగినవాడు. ఈ చిన్న పాప, ఆమె పేరేంటో కానీ తెలియదు మనకు. అప్పుడు ఆ సైనికుడు అంటాడు, నాయనా, ఏమన్నాడండి? నాయనా, చదువు మామాట, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని. ఇంకా ఏదైనా మేలు ఉంది? అసలు ఇంతకంటే ఏముంది? ఆ మాటకు ఆయన రోద్రుడై ఇదైపోయాడు. మొత్తానికి యోర్దాను నగరికి పోయాడు. చెప్పిన మాట వినవలసి వచ్చింది. హల్లెలూయా. చెప్పిన మాట వినకపోతే దేవుడు గంతగట్టి తీసుకొని వస్తాడు. నా మాట నిరర్ధకము. ఇప్పుడు ఈ పాప చెప్పిన మాట నిరర్ధకం అయిందే బ్రదర్? అయింది నాయనా. ఆ అమ్మాయి చెప్పింది, ఆమె వెనకనే ఉండిపోయింది, స్క్రీన్ వెనకనే ఉంది, కానీ ఆమెలో దేవుని శక్తి ఉందండి. దేవుని శక్తి ఉందండి. తల్లి, బిడ్డ, చెల్లి, అమ్మ, నాన్న, నువ్వు ఎక్కడున్నాను, ఈ వాక్యం నీ యొద్ద ఉంది, నీ హృదయములో ఉంది, నీ నోటిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పిరా అంతే, మర్చిపో, ఇడిచిపెట్టి దాని గురించి ఇంటికి వచ్చి ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఈ కార్యం చేశాను స్వామి, కృపచూపు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చెప్పిన మాట కంటే మరలా నువ్వు ప్రార్థన చేసావు కదా, ఈ రెండు ఏకమై ఈ ప్రార్థనకు ఇంకా కాస్త బలం వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అగ్నికి ఆజ్యం పోసినట్టుంటుంది ప్రార్థన.
అది అగ్ని రగులుతుంటే ఇంకా కొంచెము ఆయిల్ వేసేయండి, నూనె ఏమండి నెయ్యి వేయండి, ఎట్లా మండుతుంది చూడండి. అలాగనే ప్రార్థన కూడా అటువంటిది. ఈ తల్లి అమ్మా ఏం మీరు కష్టపడాల్సిన లేదు, మన యజమాని మన సార్ను ఆయన కాడికి పొమ్మంటే ఆయన నేను ఎందుకు పోవాలన్నాడు. ఇట్లా ఇట్లా ఒక్కొక్కరికి బలి గర్వం, అది ఏందమ్మా ఏం గర్వమో. ఏమొచ్చి రౌద్రుడయ్యాడు ఈ సైన్యాధిపతి, కోపం తెచ్చుకున్నాడు. నీ కోపం అన్ని గ్లాసులు పగలు కొట్టాల్సిందే కానీ, నీ కోపం అంతా ఇంటిని బాగా పడగొట్టాల్సిందే కానీ, మనిషికి కొన్ని కోపం వస్తే అది పగలు కొడతాడు, ఇది బారేస్తాడు, అది అన్నీ బారేసుకుంటాం. అది ఏం కోపం రే, సామాన్లు చెడిపే కోపం అని. సామాన్ ఏమని అన్నదే నేను అంటే ఆ సామానుకున్న తెలివైన లేకపోతే ఎట్లా? నేను చెప్పే మాటలు ఎంతమందికి అర్థమైనాయి? నేను చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ అయితే చేయి కొట్టండి, లేదా మేలకుండా ఉండి తిట్టండి. నీ కోపం వస్తే కొట్టడానికి కాదు, కోపం వస్తే మంచి పని చేయి. యేసుప్రభు వారికి కోపం వస్తే అక్రమం చేయవారిని అందరూ కొరడా తీసుకొని కొట్టి అందరూ బయట పంపించాడు. అవునా? కరెక్ట్ కదండి? ఎస్. ఆయన కోపం వచ్చిందని ఉంది, ఆయనకు నవ్వు వచ్చింది, ఆయన నిద్రపోయినని ఉంది. ఆయన పాపం చేసినాడని ఎక్కడ లేదు. సభలు కూడా చూస్తామా? ప్రైజ్ లార్డ్. అదే ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆయన లాంటి వాడు ఎవరు లేదు. సరే బాగైపోయాడు. ఈయన బాగైపోయి చూసుకున్నాడు అంత లెక్క. నేను ఎంతైనా కానీ పుస్సే అనుకున్నాడు. నేను సైన్యాధిపతిని, ఆ పతిని, ఈ పతిని అన్నాడు. ఆయన బాగైనాడు, దేవునికి స్తోత్రం. కానీ ఆ చిన్న బిడ్డ చెప్పిన మాట 100 కాదు 1000% మీరు గెలిచింది. మీరు చెప్పిన మాటలు మీరు ఎంతమందితో కలుస్తూ ఉంటారు? మాట్లాడండి, అన్ని మాట్లాడండి. మేము 5 అన్నలదమ్ములు, అక్కలము, చెల్లెలము, మాకు పంట ఉంది, ఎద్దులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, గాడిదలు, చెప్పు, అన్నీ చెప్పు, ఏమేమున్నాయి అన్నీ చెప్పు. కానీ వచ్చేటప్పుడు దేవుడు గొప్పవాడు, ప్రేమ గలవాడు, నన్ను బాగు చేశాడు, మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు, ఆయన పేరు యేసుప్రభు అని చెప్పిరా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పిరా. అంతే, ఏం పెద్దగా పెట్టుకోగాక ఆయనతో. సార్ నా సాక్ష్యం చెప్తున్నా సార్, అది వేరే విషయం. నా చెప్తున్నాడు సార్ అని చెప్పిరా, అంతే. ఒక దినమున అది ఫలిస్తుందండి. నీ ఆహారమును నీటి మీద వేయి. ఏంటి? నీ ఆహారము నీటి మీద వేయము, ఆ నీరు పారి ఎక్కడికో పోతుంది, ఆహారం ఎక్కడో నిలబడిపోతుంది. నీ ఇచ్చిన ఆ నీళ్ళలో వేసిన ఆహారం అంట ఒక గొప్ప వృక్షముగా మార్చబడుతుందంటండి. అది దేవుని పిల్లలు చేయవలసిన పని. నా మాట వ్యర్థము కానేరదంటాడు. ఆ సన్న బిడ్డ చెప్పిన మాట వ్యర్థం కాలేదు. నీవు దేవుని మాట చెప్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ దినము ఈ ప్రపంచంలో కూడా ఆ చిన్న బిడ్డ మాట అందరూ పలుకుతున్నారా లేదా? వ్యర్థమైందే. మనం పోయిన తర్వాత కూడా ఆ మాట గురించి వాక్యాలు చెప్తారా, చదువుకుంటామా? అది శాశ్వతమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. అది నీ కాడు ఉంటే నీ ఏదైనా కానీ నీకు తెలిసిపోతుంది. కానీ దేవుని మాట నువ్వు ప్రొక్లెయిమ్ చేస్తే, వివరిస్తే, చెప్తే అది మాత్రం తప్పకుండా ఫలిస్తుందండి. రండి, ఆయన మాట మరలా మీరు నేరుగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 24వ వచనములు. యెహోవా యందే నీతి బలములు ఉన్నవి అని జనులు నిన్ను గురించి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చేదరు, ఆయన మీద కోపపడు వారందరూ ఏమైందమ్మా? సిగ్గుపడుదురు. ఇప్పుడు నయమానికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? వినవలసి వచ్చింది. అలాగనే దేవుడు మనం సిగ్గుపడనీయడు ఇప్పుడు. కానీ సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకో తెలిసి దేవుని మాట వినకపోతే తల దాచుకోవాల్సి వస్తుంది, తల వంచుకోవాల్సి వస్తుంది. సమాజంలో మనం తల తెచ్చుకోలేము. దేవుని మాట వింటే శ్రేష్టము. దేవుని మాట ఏ దినము కూడా వ్యర్థము కానేరదు. ఎందుకనగా ఆయన వాక్యము సత్యమైనది. రండి, దేవుని యొక్క మాట అయినట. కీర్తనల గ్రంథము 55:22. కీర్తనల గ్రంథము 55:22 వచనం చదువుకుందాం. 55:22. ఎస్. నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ ఆయన కదలనీయడు. ఆమెన్. ఈ సహోదరి చిన్న పాప చెప్పిన మాట, వాక్యము, ఆమెలో వెలువడినటువంటి ఆ శబ్దము, ఆ మాట అసలు ఎక్కడి కానీ కదలలేదంట. నయమాను సైన్యాధిపతిని బెండు చేసిందంట ఈ మాట. హల్లెలూయా. ఏం చేసిందండి? బెండు చేసింది. అంతే, వైండ్ అయిపోయాడు ఆ మనిషి. అందువలన దేవుని యొక్క మాట గిన
నీతిమంతుని నోట్లో ఉంటే అప్పుడు నీ భారము యెహోవా మీద మోపు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని పని చేయకుండా ఎప్పుడు మన పని అడుగుతుంటే ఈడంతా లోక మనిషిరా అంటాడు యేసయ్య. ఈడంతా అంత వాంది 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 అనుకుంటాడు. దేవుని మాట వినకుండా, దేవుని మాట చెప్పకుండా, దేవుని కొరకు జీవించకుండా, దేవుని కొరకు చేయవలసింది తిరిగి కూడా చేయకుండా ఉంటే ఏమవుతుందంటే అసలు చాలా గందరగోళం అవుతుంది. అన్ని పనులు ఆడంబరంగా చేస్తాం, కానీ దేవుని కార్యం వచ్చేటోళ్ళకే ఎందుకులేండి అది నో. అలా చేయకపోతే ఏమవుతుంది? నయమాను కుష్ఠరోగము అతన్ని తలదించుపించింది. అవునా? నయమాను అతన్ని తలదించుకొస్తున్నాడు. అతను ఇంత పరాక్రమశాలే కానీ అతనికి కుష్ఠరోగం వచ్చేసింది. కానీ మానవుని యొక్క పాపపోయిన కుష్ఠరోగము నడినెత్తి మొలకని అరికాల వరకు ఉంటుందట. పాముకు కోరలలో ఉంటే విషము, తేలుకు కొండిలో ఉంటే మానవునికి నిలువెల్లా విషమే అట. ఇది ఎడబాటుకాడికి యేసుప్రభు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ధన్యులు, అదృష్టవంతులు. చక్కగా దేవుని యొక్క వాక్యం వినటానికి దేవుడు కృప చూపించాడు. అలసిపోకుండా, సొలిసిపోకుండా, సమస్యలకుండా దేవుని యొక్క వాక్యము కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉంటే ప్రభువారు అంటాడు మనల్ని. చూడండి, మరలా మీరు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనం, 49 4-5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలు. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచింది అని నువ్వు అనుకుంటున్నావు. అది నీ పొరపాటు, నీ ఆలోచన విధానము తక్కువ. వ్యర్థముగా ప్రయాసపడితే, వ్యర్థంగా ఖర్చు పెడితే, వ్యర్థంగా చేశాను ఈ పనులన్నీ కూడా. అసలు ఏం చేశాడు యేసుప్రభువు అని నువ్వు అనుకున్నావా? ఎక్కడో ఒక అమ్మాయి భార్యకు, అనగా సైన్యాధిపతి భార్యకు పరిచారకులకు ఉన్న అమ్మాయి ఒక్క మాట చెప్పింది, ఇంత గొప్ప వ్యక్తిని జీవితంలో మార్చింది. నీ జీవితంలో కూడా నువ్వు అనుకోకూడదు ఇలా. ఆ తల్లి ఆ మాట చెప్పి ప్రార్థన చేసి ఉంటుంది, మా ఇంటి యజమానిని రక్షించయ్యా. ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేసి ఉంటుంది. చిన్న బిడ్డలు జన ప్రార్థన చేస్తారు, బాగా ప్రార్థన చేస్తారు. చిన్న వయసులో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. పెద్దోళ్ళు అయిన తర్వాత చేయరు. ఏమంటారు? చిన్నపిల్లలు నా కొడుకు చూడు ఎంత పాట పాడతారో, ఎంత చక్కగా పాడతారో, ఎంత బాగా పాడతారో అని. మా మనమరాలు కూడా, ఆ అమ్మాయి కూడా ఏదైనా కోపపడితే మళ్ళీ నన్ను కొడతానని చెప్పి గబగబ మోకరించి ప్రాణం చేస్తుంది. ఇట మీ పిల్లలు కూడా అట్లా. ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేసింది, మా యజమాని రక్షించమని. దేవా, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ ఆఫీసులో ఉండే యజమానులను దీవించమని, రక్షించమని ప్రార్థన చేసుకోండి. అది ప్రైవేటైజేషన్ అయినా ఎక్కడైనా కానీ మన రాజ్యం కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. మన భారతదేశం కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎప్పుడూ అమ్మా నాన్న రక్షించు, మాకు కడుపు నుండి బువ్వబెట్టు, మంచి ప్రభు క్రిస్మస్ పండుగ వచ్చి మంచి బట్టలు ప్రభువా, తండ్రి యేసయ్య స్తోత్రం నైనా, యేసయ్య స్తోత్రం ప్రభువా, యేసయ్య స్తోత్రం. ఇట్లా ఒక్కొక్కటి ఇట్లే మింగుతుంటాడు కానీ ప్రార్థన చేయడు. దేవ స్తోత్రం తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. నో, నువ్వు నివసిస్తున్న నీ దేశ క్షేమం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తే ఆ దేశంలో నువ్వు కూడా ఉండవు కదా. ఆమేన్. మనం సుఖంగాను క్షేమంగా ఉండాలంటే యేసయ్య ఏం చెప్పాడు? మన నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నాడు లేదా? ఆ ప్రార్థన ఇప్పటి నుంచి మీరు చేయండి. చేయలేని వారు చేయండి. ఎప్పుడు ఇంటి కోసం ప్రార్థన చేసి కాకండి. నీ ఇంటిని గురించి ఆయనకు దేవుడు, నీ పనుల భారం యెహోవా మీద మోపము, నీతిగల ఆయన మాట ఏం చేసింది? నిన్ను బాగు చేస్తుంది. నీతిగల ఆయన మాట బాగు చేసినప్పుడు మన దేవునికి ఇష్టలుగా జీవిస్తాము. మనం అలిసిపోకుండా జీవిస్తాము, సొలసిపోకుండా జీవిస్తాము, సమస్య లేకుండా జీవిస్తాము. దేవుడు మన దేహానికి ఏమిస్తాడంటే ఒక శక్తినిస్తాడు. ఏమిస్తాడండి? శక్తినిచ్చాడు. ఇచ్చిండా లేదా? నయమాను ఇంట్లో ఉన్న అమ్మాయి మాట ఎవరికి శక్తినిచ్చింది? నయమానికి శక్తినిచ్చింది. నువ్వు చేసే ప్రార్థన నీకు బలం ఇస్తుంది, నీ సాక్ష్యాన్ని నిలబెడుతుంది ప్రభువాడు. ఇక్కడంటే నేను చేసిన పని వ్యర్థమవుతుందేమో అని అనుకున్నాను. అయితే 5వ వచనంలో, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. ఆ 2వ భాగంలో, నాకు న్యాయకర్త అయిన యెహోవాయే నాకు బహుమానము. దేవుడు నీకు బహుమానము, యెహోవా నీ భాగము. ఆమేన్. మనము లెమెంటేషన్లో చదువుకున్నాం ఆ మాట. ఏమండి? ఆ 3వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా నా భాగము, ఇక్కడ యెహోవా నా భాగ్యము. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని,
యెహోవా నాకు బలమాయెను. సిరియా రాజు దృష్టిలో నయమాను మంచివాడుగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో దూరంగా ఉన్నాడు. కానీ సిరియా రాజ్యంలో సైన్యాధిపతికి భార్యకు పరిచర్య చేసినటువంటి ఆ అమ్మాయి దేవునికి గనురాలుగా ఎంచబడింది. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నువ్వు గనురాలు. చూడు, ఆమె ఎక్కడో దాచబడినటువంటి ఒక ఆనిముత్యం అండి ఆమె, ఆ బిడ్డ. ఈ దినంలో సండే స్కూల్ పిల్లల్లో ఎంతోమంది నయమాను ఏండి పాట పాడండి మాట. నయమాను ఎలీషా మాట విన్నాడు. సండే స్కూల్ పిల్లలు చెప్పండి. మునిగిలేశాడు బుడబుడ మునిగిలేశాడు, మునిగిలేశాడు బుడబుడ మునిగిలేశాడు అని పాట చక్కగా పాడతారు లేదా? సండే స్కూల్ టీచర్స్ మీకు నేర్పిస్తున్నారు కదా. హల్లెలూయా. ఇలా జ్ఞాపకం రాలేదు, దేవుడికి జ్ఞాపకం తెప్పించమ్మా సండే స్కూల్ టీచర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము అగసాట్లు పడి అలసిపోయి జీవించడం కంటే దేవుని మాట వింటే శ్రేష్టము. నడిచి నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా. నయమాడు ఎన్నో కష్టాలు పడ్డాడు, అన్నీ బలశూరుడు, శక్తి గలవాడు, దేశానికి విజయం తెచ్చినవాడు, రాజు దృష్టిలో గొప్పవాడు. కానీ దేవుని దృష్టికి ఆయన కుష్ఠరోగం గలవాడు. ఆ ఇంట్లో ఒక బిడ్డ ఉంది, ఇశ్రాయేలు బిడ్డ. సింపుల్ మాట చెప్పింది తన భార్యకమ్మ, అయ్యగారికి చెప్పండి ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తేనే బాగుపడతాడంట. ఈయన వెళ్ళాడు, కోపపడ్డాడు, రద్రం అన్నాడు, అలిసిపోయాడు. కోపం, నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఓకే. నడిచి నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి దిరుగనక సిలువ మోసిన, కలువరి గిరిదనక సిలువ మోసిన, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, గమ్యానికి చేరు, ఆ తీరానికి చేరు, ఆ గమ్యానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత రోగమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, ఆ గమ్యానికి చేరు, ఓహో తీరానికి చేరు, ఆ గమ్యానికి చేరు. ఎంత దూరమైనా ఓహో పడదామా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, నిషీదిలో కనిపించే చిరంజీవుడే, నిషీదిలో కనిపించే చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి
చేరు, ఆ గమ్యానికి చేరు, ఓహో తీరానికి చేరు, ఆ గమ్యానికి చేరు. ఎంత దూరమైన ఎంత దూరమైన అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, ఆ గమ్యానికి చేరు, ఎంత దూరమైనా. నయమాన్ ఎంత దూరం పోతావు పో చూస్తాం. నయమాన్ పేరు నయమాన్ అంటే అర్థం ఏం చెప్పాను నేను మీకు? మధురం. ఏమండి నయమాన్ అంటే అర్థం ఏంటండి? చాలా మధురం. నయమా అని అర్థము, నయమాను అర్థం, రెండు అర్థాలు, రెండు మధురమే, మంచి అర్థాలే. అయితే తిరిగి గెలిచిపోయాడు. అతని బలశౌర్యము అతన్ని రక్షించలేకపోయింది. అందుకన్నాడు బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఆయనకు దొరకలేకపోయింది. అయితే ఒక చిన్న బిడ్డ నోట ఏముంది? దేవుని యొక్క శక్తిగల మాట, దేవుని యొక్క శక్తిగల మాట వెలువడింది. ఆ మాట ఇశ్రాయేలు దేశమంతా కూడా మ్రోగింది. ఆ రాజు బట్టలు చింపుకున్నాడండి ఆ లెటర్ చూసి. ఏమి నేను దేవుడనా, నా చేత కాదన్నాడు. అయితే ఒక్క వ్యక్తి, అనేక మంది క్రైస్తవులు తెలిసి కూడా తప్పు చేస్తారు. తెలిసి తప్పు చేయద్దండి. తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. బయట నీకు అందరు చెప్తున్నా మంచోడండి, గొప్పవాడండి, సైనికుడండి, అదేండి ఇదే అంటారా లేదా? కానీ తెలియరాని చీకట్లో నువ్వు జారిపోయింటే ఇది మంచి అవకాశము. తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిషీదిలో కనిపించే చిరంజీవుడే, నిషీదిలో కనిపించే చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, ఆ గమ్యానికి చేరు, తీరానికి చేరు, ఆ గమ్యానికి చేరు. మాకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నా బలశౌర్యము, నా ప్రభావం నన్ను రక్షించలేకపోయింది. నా చాకచక్యము, నా మాట చాకచక్యము నన్ను రక్షించలేకపోయింది. కానీ నీ మాట రాజు దగ్గర సైన్యాధిపతి, ఆయన పేరు నయమాను. నయమా అనగా మధురము, నయమాను అనగా ప్రియము. అతడు సిరియా రాజుకు ప్రియుడుగా ఉన్నాడు. అతనికి జయం కలిగజేసింది ఇతనే. అతని దృష్టికి గనుడయ్యాడు, దయ పొందాడు, మహాపరాక్రమశాలిగా నియమింపబడ్డాడు, పరాక్రమశాలిగా పేరు పొందినవాడు. కానీ కుష్ఠరోగం. దీన్ని ఎవరు నయం చేస్తారండి? నిన్ను నయపరచడానికి దేవుడు గొప్పవాడున్నాడు. ఒకవేళ అది ఆధ్యాత్మిక జీవితంలో నీ జీవితం ఎక్కడో ఒక కొరత ఉందా? నీ అందమైన శరీరంలో ఎక్కడైనా ఒక మచ్చ ఉన్నట్లయితే, అది చాలా నీకు అసహ్యంగా ఉన్నట్లయితే నువ్వు బాధపడుతూ ఉంటావు. ఇంట్లో రాత్రంతా గువ్వలాగా ఏడుస్తూ ఉంటావు. అయ్యో అయ్యో నా ముఖములు, నీ ముఖములు ఎక్కడైనా ఒక నల్లటి మచ్చ, అది ఏదో క్యాన్సర్ అని విన్నానన్నప్పుడు బాధపడతావు, చాలా బాధపడతావు. ఇంత బాగున్నాను కదా, ఎందుకు ఇట్లా అయిపోయిందని. కానీ యేసయ్య నీ లోపలి భాగాన్ని చూశాడు. యేసయ్య ఇశ్రాయేలు ప్రజలు, దేవునికి ఇష్టమైన జనులు, నువ్వు దేంతోనైతే బాధపడుతున్నావో, చింతిస్తున్నావో, యేసయ్య నిన్ను బాగు చేయడానికి వచ్చాడు.
ఆయన నోటి మాట ఎప్పుడు కూడా వ్యర్థము కానేరదు, అది నిరర్ధకము కానేరదు. ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో బలం ఉంది. ఆ చిన్న బిడ్డ చెప్పిన మాట సైన్యాధిపతి జీవితాన్ని బెండు చేసింది. వంగిపోయాడండి. అతని కోపము, అతని రౌద్రము, అతని యొక్క గొప్పతనం అతను రక్షించలేదు. కానీ చిన్న బిడ్డ, ఇంటిలో పనిచేసి బిడ్డ చెప్పిన మాట శక్తి గలదండి. అది దేవుడు నీ కొరకు తన వాక్కు నీ నోట్లో పెట్టాడు. అనేక మంది జీవితాలను బాగు చేయటానికి, చెడపటానికి కాదు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, నేను కూడా నయమాను ఇంటిలో ఉన్న ఒక చిన్న అమ్మాయికి ఉన్న ఆ శక్తి గల మాట నా నోట ఉంచయ్యా. ఆ శక్తి గల మాట నా నోట ఉంచు. బ్రదర్, నువ్వు ఏ ఆర్గనైజేషన్లో ఉన్నావో నీ మంచి సాక్ష్యాన్ని బట్టి, ఒకవేళ నువ్వు స్వార్థ చెప్పకపోయినాను, నీలో ఉన్న దేవుడు గొప్పవాడని ప్రజలు గుర్తిస్తారు. నిన్ను ఒక శాంపుల్గా తీసుకుంటారు, ఒక మాదిరిగా తీసుకుంటారు వాళ్ళు. దేవా స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మా మధ్యన ఈ దినం ఎవరో ఒక అమ్మాయి పేరు మాకు తెలియదు, కానీ ఇంటిలో పనిచేసే అమ్మాయి, సైన్యాధిపతి భార్యకు పరిచయం చేసే బిడ్డను మా దగ్గరికి తెచ్చావు. పరాక్రమశాలి యొక్క జీవితాన్ని బాగు చేయటానికి ఆ బిడ్డను మీరు తీసుకొని వచ్చారు. మాలో కూడా అటువంటి శక్తి ఉన్నది ప్రభువా. దేవ, ఈ బిడ్డలు అటువంటి బిడ్డలుగా మార్చబడకు సాయం చేయండి. నూతనమైన కార్యాలు జరిగించండి. వీరి బాధలు, వీరి వ్యాధులు, వీరి రోగాలు ప్రభువా మీరు ముట్టి బాగు చేయండి. ఏ విషయంలో వీరు దిగులు పడుతున్నారో ఆ దిగులును తీసివేయండి. వీరికి నెమ్మది, శాంతి, సమాధానం వేయండి. వీరిని బాగు చేయండి. నూతనమైన కార్యాలు జరిగించండి. చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద యేసుక్రీస్తు నామములో విజయాన్ని అనుగ్రహించండి. మీరు చేసిన ఉపకారానికి కోటాని కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి విశ్వాసము ఇప్పుడు మన అందరికీ దేవుని కృప, నయమాను భార్య దగ్గరున్న ఆ ఇశ్రాయేలు బిడ్డ, ఆ చిన్న పాప, ఆ పరిచారకురాలికి తోడై ఉన్నట్టుగా యేసయ్య కృప మనందరికీ తోడై నిలిచి ఉండనుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.